అప్పట్లో? నల్ల మల్లలు అంటే చాలా ఇబ్బందిగా ఉండేది సార్. అప్పుడు పోలీసు వాళ్ళు గిట్లా చాలా బాగా టైట్ ఉండే అప్పుడు. అంటే ఎక్కడెక్కడ తిరిగావమ్మా నువ్వు పార్టీలో కాదు? ఈ నల్ల మల్లల అన్న అక్క చెప్తున్నట్లుగా పార్టీలో ద్రోహం చేయడం అనేది క్షమించడానికి నేరం. దళిత మహిళని చూడకుండా చంపి ఆమె తీసుకొచ్చి రోడ్డు మీద డెడ్ బాడీ పెట్టడం, ఆమె ఒంటి మీద ఏమో ఒక లెటర్ పెట్టడం అంటే మనం ఏ విధంగా పరిగణిస్తాం? సరే, దాంట్లో పార్టీలో కుల భేదాలు అనేది ఏముండవు. ఇలాంటి పనులు చేసిన వాళ్ళైనా నేనైనా సరే ఇంకోరైనా సరే క్షమించడం నేరం. మన బతుకు మన చేత కానప్పుడు బయటకు వచ్చి బతకాలి. అంటే ఒక మహిళని హత్య చేయడం వల్ల జనాలలో పార్టీకి కానీ కోవట్ ఆపరేషన్ ఎలా మీరు ఇంటర్నెట్ చేశారు? ఈ కోవట్ అనేది ఎట్లుంటుంది అంటే సార్, నీలాగా నాలాగానే ఉంటుంది. 43 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఫైరింగ్ స్టార్ట్ అయింది మాకు. ఆ ఎన్కౌంటర్లకు ఆ ఫోన్ గిట్ట పట్టుకున్నాక తప్పని పరిస్థితిలో వదిలిపెడితే పెద్ద నష్టం జరుగుతుందని చెప్పేసి అప్పుడు కొట్టేయవలసి వచ్చింది. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో పరిస్థితి ప్రభావంతోనో లేదా భావజాలానికి కొంతమంది అట్రాక్ట్ అయ్యి చాలామంది యువకులు అడుగుబాటు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఎండనక వాననక చలికి లెక్క చేయక అటు పోలీసులకు కానీ ఇటు పాములకు కానీ భయపడకుండా అడవిలో నుండివారు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత అక్కడ పరిస్థితుల ప్రభావంతోనూ లేదా వ్యక్తిగత కారణాలతోనూ జనజీవన స్రవంతులు కలిసేవారు. ఆ విధంగా బయటకు వచ్చిన పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ లత అలియాస్ పద్మక్క. పద్మక్క గతంలో ఇదే నల్లమల్లి ఏరియాలో ఉండి ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఆమె పార్టీలోకి ఎందుకు వెళ్ళారు, ఎందుకు బయటకు వచ్చారు అన్న విషయాలతో పాటు అప్పట్లో ఆమె రమాకాంత్ అదేవిధంగా చాలామంది పెద్ద లీడర్ల ద్వారా పనిచేశారు. వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు, ప్రజల కోసం ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇటీవల జరిగిన ఏఓబిలో ఒక మహిళా మావోయిస్ట్ హత్యకి ఆమె ఏ విధంగా స్పందిస్తారు విషయాన్ని ఆమె తెలుసుకుందాం. అక్క నమస్తే. లతక్క అలియాస్ పద్మక్క, నల్లమల. అప్పుడు ఇదే నల్లమల మనం ఉన్నాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడంతా అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి అప్పుడు. మీది ఒకవైపు దళం, ఒకవైపు పోలీసులు. అప్పుడు ఈ పరిస్థితి ఈ ప్రాంతం ఎలాగుండేది? మీరు అసలు దళం వైపు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? వెళ్ళిన తర్వాత ప్రజల కోసం మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? దళం మా ఇంటికి వచ్చింది సార్. ఏ ఊరమ్మా మీది? మల్లెలు తిరుగుతాం. అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు అప్పుడు లక్ష్మక్క వాళ్ళు ఉన్నప్పుడే పరిచయం, శేషన్న వాళ్ళు ఉన్నప్పుడు. ఆ తర్వాత దళం మా ఇంటికి వచ్చింది, రమాకాంత్ వాళ్ళు వచ్చిన తర్వాత నేనే పోవాలనుకున్నా. అంటే ఇంకా వచ్చి అక్కడ ఒకటి పెళ్ళికెళ్ళి ఉండే దళం. అక్కడ నుంచి మా మామ బిడ్డ వచ్చింది, ఇద్దరం కలిసి పోయినాం మళ్ళీ వస్తాం. బయట లోపలికి వెళ్ళే ముందు మీ అమ్మగారు కూడా సహకరించేవారట కదా? సహకరించి. అంటే ఈ పరిస్థితి మీ ఊర్లో పరిస్థితులు ఆ విధంగా ఉండేవా అప్పుడు? ఏమన్నా అంటే పెత్తందారులు ఉండేవారా? ఏం లేవు. మరి ఎందుకు వెళ్ళారు అప్పుడు? అంటే ఇంకా మాకు ఇష్టం ఉండే, వాళ్ళు అన్నోళ్ళు అంటే ఇష్టం ఉండి పోవాలనేది ఉండేది సార్ నాకు. అంటే ఇష్టం అంటే ఏ విధంగా? పాటలతో, వాళ్ళ పాటలు వాళ్ళ మాటలు, ప్రజల్లో వాళ్ళు చేసే టీవీ కార్యక్రమాలు అవన్నీ మంచిగా అనిపించేది సార్. అందువల్ల పోవాలనుకున్నాను. మీరు వెళ్ళేటప్పుడు మీ వయసు ఎంత ఉండేది? 16, 17. ఇంట్లో చెప్పి వెళ్ళారా, చెప్పకుండా వెళ్ళిపోయారా? చెప్పకుండా, అంటే మా అక్క ఉండే చెప్పి వెళ్ళిపోయినా. అమ్మ ఉంటేనేమో పోనీయకపోయేది. అమ్మ బస్ స్టాండ్కి వెళ్ళిపోయింది, బస్ ఆడ ఆపుకొని ఇంటి దగ్గర వెళ్ళిపోయినాం సార్. మళ్ళీ తీర్థం ఇక్కడే కదా, దగ్గరే కదా? దగ్గరనే. ఎవరి ద్వారా వెళ్ళారు? మీకు బాధ్యులు ఎవరు అప్పుడు? రమాకాంత్, కిరణ్. ఏమన్నారు? మీ వద్దాం లేదా రమ్మన్నారు? ఏమనలేదు సార్, రమ్మన్నారు. ఇక వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక వెళ్ళిన తర్వాత ఏం చేస్తావమ్మా? ఏమంటే ఇక పోయి అందులోకి పోయిన తర్వాత ఇక ప్రజల్లోకి తీసుకుపోవడము, వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఈ వ్యవసాయం గురించి, ఈ సారా తాగడము అవన్నీ ఉండే కదా సార్. అవన్నీ ఇక వచ్చిన వాళ్ళకు సారా ఇట్లా విషయాలన్నీ ఇక వాళ్ళు వీళ్ళకు సారా పోయకూడదు అని చెప్పడం అవన్నీ జరిగినాయి. అట్లా కొట్టిండ్రు 2-3 కొడితే ఇంక మళ్ళీ రాలేదు సార్. అంటే మీరు అక్కడ వెళ్ళిన వెంటనే మీకు సమస్యల గురించి కాకుండా మీకు ట్రైనింగ్ ఎలాగ ఇచ్చారు? ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఎక్సర్సైజ్ ఇక తుపాకీ ఎట్లా కొట్టడము అవన్నీ నేర్పించారు. మరి అప్పుడు అదొకటే కాకుండా
మీ భుజం మీద మీ బరువు కాకుండా చాలా మీ బ్యాగులు అన్ని కూడా మోయించేవారా? తీసుకెళ్ళడం. అప్పుడు పరిస్థితి నల్లమల్ల ఎలాగుండేది అప్పట్లో? నల్లమల్లలు అంటే చాలా ఇబ్బందిగా ఉండేది సార్. అప్పుడు సుదర్శన్ అని చనిపోయిండే. పోలీసు వాళ్ళు గిట్లా చాలా కండిషన్ గా ఉండేది సార్. బాగా టైట్ ఉండే అప్పుడు. నల్లమల్లలో అప్పట్లో చెంచులు ఒకరే మీకు సహకరించేవారా? అందరూ మిగతా అందరూ కూడా సహకరించేవారా? అంటే అక్కడ చెంచులు సహకరించేది ఎక్కువ. ఇక్కడ ఇక్కడ ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు సహకరించేది. ఎవరు? ఈ ఊర్లో ఉన్న జనాలు వచ్చినప్పుడు అన్నం కానీ వాళ్ళు ఇంకా అన్ని అన్నాలు అంటే ఇంకా వాళ్ళకు సహకరించడం అంటే ఇంకా మాకు ఏంది అన్నము ఎవరన్నా వచ్చేది పోయేది అయితే చెప్పడం అయితే జరిగేది. మీటింగ్ పెట్టాలంటే ఇంక అందరు వచ్చేది, మీటింగ్ చెప్పేది, వెళ్ళిపోవడం. పార్టీలు వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ చేసిన కార్యక్రమం చెప్పండి ప్రజల కోసం. వాళ్ళ చేపలకైతే అవి అక్కడ చేపల రేట్లు పెంచడము, ఇక్కడ చెంచులకైతేనేమో ఇక ఈ వ్యవసాయం నేర్పడము అవి జరిగినాయి. అంటే ఎక్కడెక్కడ తిరిగావమ్మా నువ్వు పార్టీలో కాలం? ఈ నల్లమల్ల ఇక్కడ ఈ ఏరియా మొత్తం తిరిగాను. ఎక్కడ? సిద్ధాపూర్ తండలు ఉంటాయి కదా సార్, అక్కడ ఇక్కడ మల్లెల తీర్థం సైడ్ అక్కడైతే తిరిగినాం. ఎక్కువ అంటే చేపలకి వెళ్ళి ఈ నల్లమల్లనే ఉండేది ఎక్కువ. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మీ కార్యక్రమం చెప్పు. పొద్దుగాల లేసి ఎక్సర్సైజ్ చేయాలి 6 గంటల వరకు. ఆ తర్వాత ఇంకా రోల్ కాల్ ఉంటే అందరం పోవాలి, చెప్తారు ఈ రోజు ఊరికి అక్కడ వేరే దిక్కు పోవాలి, మీటింగ్ పెట్టాలంటే చెప్పేటోళ్ళు. చెప్తే ఇంకా అందరం రెడీగా అయ్యి తయారైపోయేది. సాయంత్రం వరకు పోయేటోళ్ళం. టిఫిన్ అది చాయ్ మేమే చేసుకుంటాం. ఉంటాయి, అన్ని ఉంటాయి, చేసుకుంటాం. మధ్యాహ్నం భోజనం కూడా చేసుకుంటాం. సాయంత్రం అంటే ఇంకా ఊర్లోకి వెళ్ళిపోతే వాళ్ళు తెస్తారు. అంతేనా? రాజకీయ క్లాసులు కూడా చెప్పేవారా? చెప్పేటోళ్ళు. నైట్ 8 గంటలకు కూర్చుంటే 9 గంటల వరకు చెప్పేటోళ్ళు. ఎవరెవరు పనిచేస్తారు మీరు? రమాకాంత్ దగ్గరనే ఎక్కువ ఉన్నాం. నల్లమల్ల అంటే ఒకప్పుడు మావోయిస్ట్ పీపుల్స్ వార్ పార్టీకి కోట ఇది. ఆ కోటలో మీకు ఎలాగుండేది సామ్రాజ్యం? పోలీసులు కూడా రావాలని భయపడిన రోజులు ఇవి ఒకప్పుడు. అవును సార్. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. పోలీసు వాళ్ళు రావడం అనేది జరిగేది. జనాల కాడికి పోయినప్పుడైతే ఇక ఆడ పోలీసు వాళ్ళు ఇక్కడ సిద్ధాపూర్ అది గోరాపూర్ చెరువు దగ్గర ఉండేది సార్. అక్కడ క్యాంప్ వచ్చింది. మేము పోయినాం. అక్కడ పోయే వరకు జనాలు ఉండి ఇక్కడ మొత్తం తిరుగుతారు, రావద్దని చెప్పేసిర్రు. ఏదో పని ఉండి పోయినాం. పోయిన తర్వాత ఇంకా అక్కడ ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. కానీ ఇంకా లోపలికి రావాలంటేనే అది ఉండే పోలీసు వాళ్ళు అయితే చాలా టైట్ ఉండేది అప్పుడు. మీరు జరుగుతున్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది కదా, జరిగినప్పుడు మీరు అక్కడే ఉంటారు కదా, మొత్తం చల్లా చెదరు అయిపోతారు కదా. మళ్ళీ మీరందరూ ఎలా కలిసేవారు? అంటే ఏబిటి పెట్టుకుంటాం అక్కడ. ఇక్కడ రావాలి పలానా వాళ్ళ ఇంటికి అంటే ఆడిపోతాం. ఆడ అడవిలా పెంటలు ఉంటాయి కదా, వాళ్ళ ఇంటికి రావాలంటే అక్కడ పోయి కలుస్తాం. వాళ్ళకు ఫైరింగ్ జరిగినప్పుడు ఆ తర్వాత వచ్చి ఒకరు వచ్చి తెలుసుకొని మళ్ళీ మమ్మల్ని తోలుకొని పోతారు. మరి ఇంత పెద్ద అడవిలో మీకు దారిలో తెలుస్తుంది పారిపోతున్నప్పుడు ఇటువైపు వెళ్తున్నాం అంటే కొంతమందికి ఏమో తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళకైతే ఇంకా ఎక్కడ పోవాలన్నా తెలియదు సార్. అక్కడ మా పెద్ద అడవి ఉంటది కదా, ఎక్కడ పోవాలనేది అర్థం కాదు. మరి మీకు ఎలాగా, మీకు ఆ సమస్య రాలేదా? అంటే ఇంకా నేను ఎక్కువ పోలే సార్. ఎక్కువ అంటే ఇంకా పనులకు పోయినప్పుడు ఇట్లా గుర్తు పెట్టుకోమని చెప్తారు. చెప్పినప్పుడు ఏదో ఒక కాడైతే మిస్ అవుతాం. మళ్ళీ ఎవరన్నా మళ్ళీ ఒకరు ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ గా తోలుకోబోతారు. అట్లా జరుగుతుంది. మీరు ఎంతకాలం పనిచేస్తారు పార్టీలో? అంటే 2003లో పోయినా సార్. పోయి 6లో వచ్చేసినాం సార్. 2003 నుంచి 2006 వరకు ప్రజల కోసం ఏం చేసిన కార్యక్రమాలు చెప్పండి. అంటే ఇంకా వాళ్ళకు గిట్టుబాటు అయితే తక్కువ ఉండేది. ఈ రేట్లు పెంచడం జరిగింది కొన్ని. ఇక అవి అక్కడ చేసి మళ్ళీ వేరేకెళ్ళి పోవడం అయితే జరుగుతుంది. ఇంకా మాట్లాడి మీటింగ్ మాట్లాడినప్పుడు ఈ సమస్యలు అన్నీ చెప్తారు కదా, ఆ సమస్యలు ఒక్కటన్నా సాల్వ్ అవుతుంది. అయిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒకటి సమస్య అనేది చెప్తే కూడా అది కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రజలు సహకరించారు అప్పుడు? సహకరించేది బాగానే. పార్టీలో ఆడవాళ్ళ పట్ల చొలుకుని ఉంటది, ఇబ్బంది పెడతారు అని చాలా మంది అంటుంటారు. పోలీసులు చెప్పారు, వాస్తవం అది? ఏం లేదు సార్. మహిళ గౌరవం ఉంది అక్కడ? గౌరవం మస్తుంటది సార్. బయట సమాజం కంటే లోపల సమాజం బాగుంటది. అంటే ఎలా గౌరవిస్తారు మంచిగా. ఎవరికి ఇబ్బంది అయినా అందరు వచ్చి మాట్లాడడం జరుగుతుంది సార్.